మునగపాక మండలాన్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్ లోని కొనసాగించాలనే డిమాండ్ తో మునగపాకలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం 6వ రోజుకు చేరాయి. ఈ కార్యక్రమానికి ఎలమంచిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ హాజరయ్యారు. ఎక్కడో నక్కపల్లి గ్రామంలో అనకాపల్లిని వదిలేసి మన అందరికీ కూడా మన నియోజకవర్గానికి సిగలో సిరిమల్లిగా ఉన్నటువంటి అనకాపల్లిని వదిలి వాడిపోయిన మల్లిగా ఉన్న నక్కపల్లికి పంపించడం చాలా దారుణం. దాన్ని తిప్పికొట్టడం కోసమే మీరు చేస్తున్నటువంటి పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన పక్షాలు కూడా పిలిపివ్వడం జరిగింది. చాలా మంది ప్రజా సంఘాలు, యువజన సంఘాలు, అలాగే ఇతర పార్టీలు కూడా దీనికి ఒక సమితిగా ఏర్పడి రెవెన్యూ డివిజన్ సాధన సమితిని ఏర్పాటు చేసుకుని అందరూ కూడా మనం చేస్తున్నటువంటి మద్దతుకి పరోక్షంగా పత్రికాముఖంగా మద్దతు పలకడం చాలా ఆనందదాయకం. కానీ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎటువంటి సానుకూల ప్రకటనలు చేయలేదు కాదు కదా, మళ్లీ పైపెచ్చు కూటమి నేతృత్వం వహిస్తున్నటువంటి శాసనసభ్యులేమో లేదు నక్కపల్లి పాకిరాపేటని ఒక నియోజకవర్గం ఒక డివిజన్ కింద ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్టేట్మెంట్ వాళ్ళ ఇటువంటి కమిట్మెంట్ లేదు అనడానికి అదొక ఉదాహరణగా కనిపిస్తుంది. అందుకనే రేపటి వరకు మీరు గత వారం రోజులుగా మొన్న ఆదివారం ప్రారంభమై రేపు ఆదివారం వరకు జరుగుతున్నటువంటి పోరాటానికి వివిధ పందాలు మళ్లీ సోమవారం నుంచి 107 పంచాయతీలు, ఎలమంచిల్లో ఉన్నటువంటి మున్సిపల్ వార్డులు 25 వార్డుల్లో కూడా కొవ్వొత్తుల ప్రదర్శనతో పాటు మానవహారాలు కూడా చేయాలనేది నిర్ణయించుకోవడం జరిగింది. దానికి ఒక షెడ్యూల్ ఒక 2-3 రోజుల్లో రేపు 18వ తారీఖున గవర్నర్ గారిని కలిసి వచ్చిన తర్వాత 19వ తారీఖున షెడ్యూల్ ప్రకటించి వివిధ పందాలు వివిధ పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు 4 మండలాల్లో జరగబోతున్నాయనేది కార్యాచరణ పత్రికాముఖంగా తెలియజేస్తాం. దానికైనా సరే మిగిలిన పక్షాలన్నీ కూడా మీరు అండగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అనకాపల్లి రెవెన్యూ డివిజన్ లోనే ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఏదైనా కొత్త రెవెన్యూ డివిజన్ ఇస్తే మాత్రం ఎలమంచిలో ఇవ్వాలనేది 2 నినాదాలతో 3వ విధానం ఏంటంటే జీవో నెంబర్ 1498 రద్దు చేసే వరకు లేదా సవరణ చేసి మన మునపాక మండలాన్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్ లో ఉంచే విధంగా మళ్లీ యథావిధిగా ఉండే విధంగా అందరం కూడా పోరాటం చేద్దామని మీ అందరికీ భరోసా ఇస్తూ మరి వారం రోజులుగా చేస్తున్నటువంటి అన్ని గ్రామాల నుంచి మునపాక మండలంలో 26 పంచాయతీల నుంచి కూడా పెద్ద ఎత్తున రోజుకి 2-3 పంచాయతీలు అందరూ కూడా వచ్చి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి ప్రతి సోదరులకి ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రత్యేకంగా పార్టీ తరఫు నుంచి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మీరు చేస్తున్నటువంటి రేపు ముగింపు సందర్భంగా కూడా అన్ని ఎవరైతే రిలే నిరాహార దీక్షలో ఈ వారం రోజులు పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా రేపు సాయంత్రం 3వ గంట కల్లా ఇక్కడికి వచ్చి వీళ్ళ ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మీరు కూడా ఈ చేస్తున్నటువంటి సోదరులందరూ కూడా సంఘీభావంగా నిలబడాలని, మనం చేస్తున్నటువంటి పోరాట ప్రభుత్వానికి వినిపించే విధంగా నినాదాలు హోరు మునపాక గడ్డ నుంచి పెద్ద ఎత్తున వినిపించే విధంగా అందరూ కూడా పాల్గొనాలని సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం, సెలవు తీసుకుంటున్నాను.